మీ వదిన ఇంట్లో తనకి అధికారము లేకుండా ఉంటుందని, పల్లవి ప్రతిదానికి తనకి అడ్డుపడుతుందనేసి కమల్ని తన చేతుల్లో పెట్టుకొని తనని పంపించేసి ఉంటుంది అని అనేసరికి శ్రీకర్కి చాలా కోపం వచ్చి శ్రేయ కింద పట్టుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అనేసి అంటూ చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావనేసి అని శ్రీకర్ అంటూ ఉంటే, చంపేయి శ్రీకర్ చంపేయి, నన్ను నన్ను అడగడానికి నాకేమైనా అయినా అడగడానికి ఎవరు లేరనే కదా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. వెనక ముందు లేని దాన్ని అందుకే కదా నువ్వు ఇలా అంటున్నావు. నీకోసం ఆలోచించి నీకోసం నేను మాట్లాడుతూ ఉంటే నీకు కష్టంగా ఉందా? మీ వదిన నేను దాంట్లో తప్పేముంది? కమల్ని తన చేతుల్లో పెట్టుకొని ఇంటి నుండి గెంటేసింది పల్లవిని. ఇప్పుడు రేపు నిన్ను కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు నీ గురించి నేను ఆలోచిస్తే అలాగే అంటావు శ్రీకర్, అలాగే అంటావు. నాన్న నేను అసలు కాస్త కూడా నీ గురించి నేను ఆలోచించట్లేదా? అయినా నాకెవరు లేరనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అందుకే కదా నేను నీకు చులకనైపోయాను. నీ గురించి ఆలోచించి నీకు ప్రేమ కోసమే నేను ఆలోచిస్తూ ఉన్నాను కదా. నాకు ఈ శాస్తి జరగాల్సిందేలే. అందుకే నేనంటే నీకు ఎప్పుడూ లోకువే. నా మాట ఎప్పుడు కూడా నువ్వు కేర్ చేయవు. నేనంటే నీకు అసలు ఇష్టం లేదు. ఎవరు వెనక ముందు లేరనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు నా విషయంలో అనేసి మా వదిన గురించి తప్పు పట్టడం లేదు కానీ తను ఏదైనా నేను అసలు తట్టుకోలేను. ఐఎమ్ రియల్లీ సారీ, నేను కాపాడాలని కాదురా అనేసి తనని బుద్ధిస్తూ ఉంటే, లేదు శ్రీకర్ ఎలాగైనా సరే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందంటే రియల్లీ సారీ చెప్పాను కదరా అనేసి బుద్ధిస్తూ ఉంటాడు. ఇక తను హక్ చేసుకుంటూ ఉంటే, నాకు తెలుసు శ్రీకర్, నేను నా ఇంటికి కనిపించకుండా ఉండడానికి నాకు ఇదంతా అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రేయ అయితే. ఇక ఇది